ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సభ్యత్వం అనే పేరుతో 400 నొక్కేస్తున్నారు ప్రజల దగ్గర నుంచి. మరి దీన్నేమి పేటీఎం అంటారా మీ అందరికీ? పాపం 400 రూపాయల సభ్యత్వం పేరుతో నొక్కేస్తున్నాడు. పేటీఎం దగ్గరంటే ఆంధ్రప్రదేశ్లో మన పవన్ కళ్యాణ్ గారే కదా. మన రాష్ట్రంలో దొబ్బింది సరిపోదు అన్నట్టు పక్క రాష్ట్రంలో కూడా క్యాన్వాసింగ్ పేరుతో వెళ్ళి నొక్కేస్తున్నాడు. మరి అంతకన్నా పెద్ద పేటీఎం స్టార్ ఉంటారా? కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరికీ కూడా ఆయన జీతాన్ని కూడా త్యాగం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది బ్యాచ్ని తయారు చేసి ఈ రాష్ట్రంలో వదిలేశారు. అందులో ఒక కోవకు చెందిన ఒక మహిళ బొజ్జా ఐశ్వర్య అనే మహిళ సభ్య సమాజం సిగ్గుపడే వ్యాఖ్యలతో నిజంగా ఆవిడ వీడియోలు కూడా చూడలేనంత అసహ్యంగా అట్లా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సభ్యత్వాల పేరు చెప్పి రాష్ట్రంలో అందరి దగ్గర 400 రూపాయలు కాజేశారని చెప్పి హేళన చేసింది ఆవిడ. నిజంగా జనాల్ని తప్పుదోవ పట్టిస్తూ ఆయన దొంగగా చిత్రీకరిస్తూ సుమారు 20 లక్షల పైన ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ సభ్యత్వాలు ఉంటే ఆయన అన్నింటిలో 400 రూపాయలు 80 కోట్ల రూపాయలు కాజేసినట్టుగా వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. దీనిపైన తక్షణమే స్పందించి ఆవిడ పదజాలం మీద తక్షణమే స్పందించాలని చెప్పి మరి పాకిరాపేట పోలీస్ స్టేషన్లో మరి సిఐ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తక్షణమే దానిపైన ఎఫ్ఐఆర్ వేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుంటారు. ఓకే, సాక్షాత్ వీడియోలో మాట్లాడుతున్నారు. స్టేషన్లో అనకాపల్లి జిల్లా పాకిరాపేట పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి జనసేన పార్టీ తరఫున కార్యకర్తలు అందరూ వచ్చి నియోజకవర్గం నుంచి రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి శివదత్ గారి ఆధ్వర్యంలో ఈవేళ బొజ్జా తారకం గారు కుమార్తె అయినటువంటి బొజ్జా ఐశ్వర్య గారు మా నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం.